జమ్మూ కశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. డ్రోన్ విజువల్స్లో ముగ్గురు ముష్కరుల మృతదేహాలను గుర్తించాయి. శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడికి తెగబడిన టెర్రరిస్టుల కోసం గడిచిన కొంతకాలంగా జమ్మూ కశ్మీర్లో జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఒక టెలికమ్యూనికేషన్ ని ట్రాక్ చేయడం ద్వారా దాచిగం అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టుగా పసిగట్టాయి. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహదేవ్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులను హతమార్చినట్టు ఆర్మీ చినార్ కార్ప్స్ నిర్ధారించింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ వ్యాలీ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరవేట సాగిస్తున్నాయి. లష్కరే తైబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరి స్కెచ్లు రిలీజ్ చేసిన భద్రతా దళాలు ముష్కర మూక వివరాలు చెప్పిన వారికి 20 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఎట్టకేలకు 97 రోజుల తర్వాత బిగ్ బ్రేక్ త్రూ లభించినట్టు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. డ్రోన్ విజువల్స్లో ముగ్గురు ముష్కరుల మృతదేహాలను గుర్తించాయి. శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడికి తెగబడిన టెర్రరిస్టుల కోసం గడిచిన కొంతకాలంగా జమ్మూ కశ్మీర్లో జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఒక టెలికమ్యూనికేషన్ ని ట్రాక్ చేయడం ద్వారా దాచిగం అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టుగా పసిగట్టాయి. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహదేవ్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులను హతమార్చినట్టు ఆర్మీ చినార్ కార్ప్స్ నిర్ధారించింది.